సో గైస్ మీ అందరి కోసం ఒక మంచి గివ్ అవే అయితే తీసుకొచ్చిన అనమాట. సో మనం ఇస్తున్న బ్రదర్ అయితే విజిట్ చేయమన్నాడు. సో ఆ బ్రదర్ కోసమే విజిట్ చేస్తున్నా. ఎవరికో కాదు, ఓన్లీ ర్యాపిడో నడిపే వాళ్ళకు మాత్రమే. సో దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటిదో ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో పక్కా గివ్ అవే అయితే ఇస్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఆ బ్రదర్ ఐడి అయితే మెన్షన్ చేస్తా, రోడ్ హౌస్ హెల్మెట్ షాప్ అనమాట అదే. సో ప్రతి ఒక్కరికి హెల్మెట్ అయితే గివ్ అవే అనేది ప్రతి సండే ఇస్తున్నాడు. సో పక్కా గైస్ మీరు ఏం చేయాలి, ఏం చేస్తే ఆ హెల్మెట్ మీరు దక్కించుకోవచ్చో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గో గైస్. గివ్ అవే అయితే కన్ఫర్మ్. సో ప్రతి సండే ప్రతి బైక్ రైడర్ అంటే ఓన్లీ ర్యాపిడో నడిపే వాళ్ళకు మాత్రమే ఆ గివ్ అవేలో ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో గైస్ ప్రతి ఒక్కరు మీ ర్యాపిడో ఫ్రెండ్స్ ఎవరెవరు నడుపుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోకండి. ఏం చేయాలి ప్రాసెస్ అనేది ఈ వీడియో మధ్యలో అయితే డైరెక్ట్ షాప్ పోయినాకైనా మాట్లాడుకుందాం, లేకపోతే మనం రిటర్న్ వచ్చి మళ్ళీ ఇదే విధంగా కూర్చొని మాట్లాడుకుందాం గాయస్. చలో ఇప్పుడైతే బయలుదేరదాం అనమాట మనం షాప్కి. ఇక్కడ నుంచి 80 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి. స్టిల్ మనం ఎవరెవరు పోతున్నాం అంటే తెలుసు కదా, రైడర్ శివ గౌడ్ అనమాట. సో ఆ బ్రదర్ కూడా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టిండు. ఆ బ్రదర్కి కూడా మీరు సపోర్ట్ చేయాల్సిందిగా కొడుతున్నా గైస్. అండ్ బ్రదర్ దగ్గర బైక్ వచ్చేసి KTM డ్యూక్ అడ్వెంచర్ 390 ఆ బైక్ మీదనే మనం అయితే పోతున్నాం అనమాట. ఈరోజు ఆ బైక్ మీదనే నేను ఆ బ్రదర్ అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈ వీడియో అయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ గా అనిపిస్తుంది గైస్, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఆ బ్రదర్ గివ్ అవే ఇవ్వడానికి కారణం వచ్చేసి గైస్ వాళ్ళ ఫ్రెండో బ్రదరో తెలియదు కానీ అతనంట అన్ఎక్స్పెక్టెడ్గా 2 నిమిషాలు జస్ట్ ఇక్కడ పోయి ఇట్లా వద్దామని అనుకుంటున్నాడు. జస్ట్ ఇట్లా యూటర్న్ తీసుకొని వద్దామనే గ్యాప్లనే ఇక ఆన్ ద స్పాట్ అయిపోయిందంట, మొత్తం అయిపోయింది. అది కూడా బాడీ ఎక్కడ తగలలేదు, జస్ట్ హెడ్కు తగిలింది, ఖతం ఇక మొత్తం ఆన్ ద స్పాట్ ఎండ్ అయిపోయింది అనమాట ఆ బ్రదర్ లైఫ్. సో ఆ కారణంగా ఆ విధంగా ఎవ్వరు అట్లా కావద్దని ఆ బ్రదర్ హెల్మెట్ షాపే పెట్టిండు. దగ్గర 8 సంవత్సరాల నుంచి ఆ షాప్ని అయితే మెయింటైన్ చేస్తున్నాడు అనమాట. సో ఆ బ్రదర్ వల్లనే ఈ బ్రదర్ అయితే షాప్ మెయింటెనెన్స్ అనేది ఆ విధంగా నడుస్తుంది. అండ్ ప్రతి సండే గివ్ అవే అయితే ఇస్తున్నాడు. మీరు ఏం చేయనక్కర్లేదు, ఈ వీడియోని మీరు ర్యాపిడో ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీరు కనుక ర్యాపిడో నడపకపోతే పక్కా చెప్తున్నా ర్యాపిడో నడిపే వాళ్ళకైతే షేర్ చేయండి గాయస్. లేకుంటే ఆ బ్రదర్ని మీరు కనుక విజిట్ అవ్వాలి అనుకుంటే సీదా కొట్టండి, మ్యాప్లో కొట్టండి రోడ్ హౌస్ బేగంపేట అని కొట్టేసారు అనుకో, సీదా అదే షాప్ చూపిస్తుంది, డైరెక్ట్ ఆడికి వెళ్ళిపోండి అనమాట. సో మనం కూడా అదే మ్యాప్ని పట్టుకొని ఈ రోజు అయితే ఆ షాప్కి అయితే విజిట్ అవుతున్నాం గాయస్. లెట్స్ గో. మనం అక్కడికి పోయినాక మాట్లాడతాం హెల్మెట్ ఒరిజినలా డూప్లికేటా లేకపోతే ఫేకా, అక్కడ పోయినాక తెలుస్తుంది మనకు. సో గివ్ అవే అయితే 100% నిజమే. సో అది మాత్రం నేను పక్కనకి వెళ్ళి కూడా తెలుసుకున్నాను అనమాట. సో అది మాత్రం నిజం. సో ప్రతి ఒక్కరూ మీ ర్యాపిడో నడిపే ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే మంచి క్వాలిటీ అయిన హెల్మెట్స్ ఇస్తున్నాడు అనమాట. ర్యాపిడో వెనకాల ఆ విధంగా ఉన్న హెల్మెట్స్ అయితే ఇస్తున్నాడు. ర్యాపిడో చేసే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అందులో ఏ విధంగా మనం విన్ అవ్వాలో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా గాయస్. ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను మీ మేడిగడ వినోద్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అండ్ లైక్ కూడా చేసుకోవడం మర్చిపోకండి గాయస్. మీరు లైక్ చేస్తే ఇంకో వీడియోకి నేను మంచిగా చేస్తా, ఇంకా చిరునవ్వుతో మీకోసం ముందుకైతే తీసుకొస్తా గాయస్. సో ఆ విధంగా మనం ప్రయత్నిస్తాం అనమాట. సో గాయస్ మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకా ఇంప్రూవ్మేటివ్గా చేస్తే ఇంకా నేను అదే చాలన్నమాట. సో గాయస్ లెట్స్ గో. దేని మీద పోతున్నాం? KTM డ్యూక్ అడ్వెంచర్ 390 మీద. నేను ఆ బ్రదర్ కూడా యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట. సో బ్రదర్ని కూడా ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బ్రదర్ ఐడి కూడా ఈ వీడియోకి ట్యాగ్ చేస్తాను అనమాట. సో అరుణాచలం ట్రిప్ మీరు కనుక చూడాలి అనుకుంటే జస్ట్ షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేసింది గాయస్. సో ప్రతి ఒక్కరు ఆ బ్రదర్ ఛానల్ని అయితే విజిట్ అయ్యి చూడండి. అండ్ ఇప్పుడు మనం హెల్మెట్ గురించి నెక్స్ట్ రిటర్న్ వచ్చి హెల్మెట్ తీసుకొచ్చిన తర్వాత మాట్లాడదాం అనమాట. సో చలో గాయస్ లెట్స్ గో. అండ్ ఫైనల్గా KTM డ్యూక్ అడ్వెంచర్ 390 మన ఇంటి ముందలకైతే వచ్చేసింది మామ. చూడండి బ్రదర్ అయితే తీసుకొని వచ్చేసింది అనమాట. పేరు వచ్చేసి తెలుసు కదా మన బ్రదర్ శివగౌడ్. మన ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. చలో రోడ్ అయితే ఎక్కేసినాం మనం. డైరెక్ట్ మా ఇంటి దగ్గర నుంచి దగ్గర ఒక 80 కిలోమీటర్స్ అయితే ఆ రోడ్ హౌస్ హెల్మెట్ షాప్ అయితే ఉందన్నమాట. అక్కడికైతే మనం వెళ్తున్నాం. అది కూడా KTM డ్యూక్ అడ్వెంచర్ 390 మీద విత్ ఓల్డ్ హెల్మెట్. ఆ బ్రదర్ దగ్గర అయితే ఓల్డ్ హెల్మెట్ ఉంది. అండ్ మనం మన మోటో వ్లాగింగ్ కోసం యూజ్ చేసే హెల్మెటే మనం పెట్టుకున్నాం. సో ఇది గైస్ వ్యూ. సో మనం డైరెక్ట్గా షాప్కి పోయిన తర్వాతనే మాట్లాడదాం ఇక. సో లెట్స్ గో గైస్. డైరెక్ట్ షాప్ దగ్గరకు పోయి డిస్కస్ అయితే చేద్దాం అనమాట. చలో ఏడికైనా పోవాలి అంటే ఫస్ట్ బైక్లో ఉండాల్సింది ఏంటంటే ముఖ్యంగా మళ్ళీ మనం ఇంటికి వచ్చే వరకు పెట్రోల్ ఉంటుందా ఉండదా అనేది మనం చూసుకోవాలి. ప్రతి బైకర్కి చెప్తున్నా, ఎవరైనా సరే మీరు ఎక్కడికైనా పోతే కూడా రిటర్న్ వచ్చే వరకు పెట్రోల్ ఉంటుందా ఉండదా అనేది చూసుకోండి. మ్యాక్సిమం ఇంటికి వచ్చి మళ్ళీ కొంచెం దూరం పోయే వరకు ఆ విధంగా అయితే పెట్రోల్ కొట్టించుకోండి అనమాట. ఎందుకంటే
పెట్రోల్ ఇబ్బంది మాత్రం కావద్దు. ఏం ఇబ్బంది ఉన్నా కూడా ఫేస్ చేసుకోండి, కానీ పెట్రోల్ ఇబ్బంది మాత్రం అస్సలు కావద్దు. సో సిటీలో ఎట్లుంటుందో అందరికీ తెలిసిందే మామ. సిటీ అంటేనే ట్రాఫిక్, ట్రాఫిక్ అంటేనే సిటీ. ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా ట్రాఫిక్ మాత్రం అస్సలు తగ్గదు మామ, నిజంగా చెప్తున్నా. అండ్ ట్రాఫిక్ తగ్గదు, అండ్ ఈ రాస్ రైడింగ్ కూడా తగ్గదు అనమాట. పీపుల్స్ ఏ విధంగా నడుపుతారంటే అడ్డదిడ్డంగా బైక్లు అయితే తీసుకొని పెట్టేస్తారనమాట. ఎక్కడ పడితే అక్కడ రపా అని సడన్ గా వస్తూనే ఉంటారు. సో వాళ్ళ వల్ల చాలా మందికి అయితే ప్రాబ్లమ్స్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. సో హైదరాబాద్ లో నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడపాల్సిందిగా కోరుతున్నా. ప్రతి ఒక్కరు రైడర్సే, నడిపేటోళ్ళు కూడా ఫస్ట్ సేఫ్టీ అయితే ఇంపార్టెంట్ గాయ్స్, అదే చూసుకోవాలి. ఫస్ట్ మంచి హెల్మెట్ అండ్ రైడింగ్ చేసేటప్పుడు రైడింగ్ గ్లౌజెస్, రైడింగ్ జాకెట్ వేసుకోకపోయినా పర్లేదు, కానీ ఫస్ట్ రైడింగ్ గ్లౌజెస్ అండ్ ముఖ్యంగా హెల్మెట్ అయితే యూజ్ చేయండి. అండ్ ట్రాఫిక్లో చూస్తున్నా, ఇంత పెద్ద ట్రాఫిక్ ఉన్నా కూడా చాలా మంది హెల్మెట్ లేకుండానే రైడ్ చేస్తున్నాడు. సో ఫైనల్గా మనమైతే మన లొకేషన్ అయితే చాలా సక్సెస్ఫుల్గా రీచ్ అయినామన్నమాట. ఇది ఎక్కడనో లేదు మామ, బేగంపేట్ దగ్గరలోనే ఉంది. మీరు ఒకవేళ మ్యాప్లో సెర్చ్ చేయాలనుకుంటే బేగంపేట్ రోడ్ హౌస్ అని అయితే కొట్టండి, డైరెక్ట్ ఇదే షాప్ అయితే చూపిస్తుంది మామ. ఎక్కడనో లేదు, ఇది బేగంపేట్ ఆపోజిట్ పిల్లర్లో ఉంది అనమాట, పిల్లర్ దగ్గరలో. అండ్ మీరు మ్యాప్లో అయితే ఈ విధంగా కొట్టండి, బేగంపేట్ రోడ్ హౌస్ హెల్మెట్ షాప్ అని కొట్టిరు అనుకో, ఇదే మ్యాప్ అయితే వస్తుంది మీ అందరికీ. సో డైరెక్ట్గా మీరు షాప్కి అయితే విజిట్ కావచ్చు మామ. గివ్ అవే గురించి కూడా షాప్లో పోయి మాట్లాడుకుందాం. సో షాప్ పేరు వచ్చేసి SMK హెల్మెట్స్ అనమాట స్టూడెంట్స్. సో లోపల ఎంట్రీ, బయట లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంది, లోపల ఎంట్రీ అయితే ఇద్దామన్నమాట. సో లోపల హెల్మెట్స్ అయితే స్క్రీన్ మీద సూపర్ కనిపిస్తున్నాయి. లోపలికి పోయినాక మాట్లాడుకుందాం. సెటప్ అయితే నెక్స్ట్ లెవెల్ చేసిర్రు. మన బ్రదర్ అయితే ముందల్నే ఆగిండు కాబట్టి చూడండి, జాకెట్స్ కూడా ఉన్నాయి. అండ్ మన బైక్లో ఇంజన్ ఆయిల్ చేంజింగ్ అవన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి, ఇక్కడ చూసుకోండి మీరే కావాలనుకుంటే. అండ్ లోగో కూడా సూపర్గా సెట్ చేసిర్రు మామ. అన్నీ అయితే ఇక్కడనే ఉన్నాయి, ఏ బ్రాండ్ హెల్మెట్ కావాలో అన్ని ప్రతిదీ ఇక్కడనే ఉన్నాయి అనమాట. కొంచెం సేపు పట్టుకో బ్రదర్ అని మనకైతే ఇచ్చేసిండు. మీరు ఒక్కసారి హెల్మెట్ షాప్ అయితే విజిట్ చేసుకోండి మామ. చూడండి అదిరిపోయే హెల్మెట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, అండ్ అద్భుతంగా అయితే ఉన్నాయి, నిజంగా చెప్తున్నా. ఇక బ్రదర్ మన షాప్ లో బ్లూటూత్ హెల్మెట్ ఉందా లేదా అని అయితే నేనైతే అడిగిన అనమాట. సో టక్కున తీసి మన చేతిలో అయితే పెట్టేసిండు అనమాట. చూడండి ఇదే బ్లూటూత్ హెల్మెట్. అండ్ ఒకసారి షాప్ ని చూసుకోండి మాయా, అదిరిపోయింది షాప్ అయితే, నిజంగా చెప్తున్నా. ప్రతి హెల్మెట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్, వెగా కానీ ఎగ్జార్ కానీ, మీకు ఇంకేమైనా బ్రాండ్స్ కావాలన్నా కూడా ఈ బ్రదర్ అయితే తెప్పిస్తాడు. SMK బ్రాండ్స్ అంటే ఈ షాప్ మీదనే హెల్మెట్స్ అయితే తయారు చేపించారు. సో అది మావా హెల్మెట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ జబర్దస్త్ ఉందన్నమాట, నిజంగా చెప్తున్నా. ఇలాంటి హెల్మెట్స్ కావాలనుకున్నా కూడా ప్రతి ఒక్క హెల్మెట్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి మావా. ఎక్కడనో కాదు, ఇది మన బేగంపేటలో మాత్రమే. సో ఎంతో దూరం ఉండదు మావా. ఒకసారి మీరు మ్యాప్ లో కొట్టుకున్నారు అనుకో, డైరెక్ట్ షాపే చూపిస్తుంది. సో డైరెక్ట్ అయితే వెళ్ళిపోండి. ఆ బ్రదర్ నంబర్ కావాలనుకుంటే ఈ వీడియోకి కామెంట్ చేయండి. ఆ బ్రదర్ డైరెక్ట్ షాప్ ఓనర్ నంబరే నేను సెండ్ చేస్తాను అనమాట. సో ఒక్కొక్క హెల్మెట్ చూస్తుంటే ఖాళీ నెక్స్ట్ లెవెల్. నాకే ఒక 2-3 హెల్మెట్లు తీసుకొని వెళ్ళిపోవాలన్నంత ఉంది, కానీ మన దగ్గర బడ్జెట్ లేక ఆగిపోతున్నాం అంతే తప్ప మనం తీసుకోలేక కాదు. సో మన దగ్గర ఇప్పటికీ హెల్మెట్ ఉంది. సో ఈ హెల్మెట్ వచ్చేసి మనం జస్ట్ మోటో వ్లాగింగ్ కోసం, అండ్ ఇంకో హెల్మెట్ మన ఇంటికాడ అయితే ఉంది కాబట్టి. అండ్ చూడండి హెల్మెట్ అయితే అదిరిపోయింది. ఇది 2 క్లిప్స్ అనమాట. మనం డైరెక్ట్ పైకి తీసుకోవచ్చు అండ్ డైరెక్ట్ కింద కూడా తీసుకోవచ్చు అనమాట. సో వైజర్ తీసుకోవచ్చు అండ్ మొత్తం హెల్మెటే లేపేయచ్చు ముందరికి వెళ్ళి. ఇది ఈ హెల్మెట్ కున్న స్పెషాలిటీ అనమాట. సో ప్రతి ఒక్కరికి చాలా హెల్మెట్స్ అయితే కనిపిస్తూనే ఉంది మామ. ఏ హెల్మెట్ ఇక్కడ లేదు అనేది లేదు. ఒక్కసారి మీరు షాప్ అయితే విజిట్ చేసుకోండి, పక్కా చెప్తున్నా మీకైతే ఏదో ఒక హెల్మెట్ నచ్చుతుంది, 100% నచ్చుతుంది. ఇక ఒరిజినల్ బ్రాండ్ SMK నుంచి ఇది. సో ఒరిజినల్ అండ్ ఇక్కడ ఒక క్లిప్ వస్తుంది, చిన్న వైజర్ అయితే బయటకు వస్తుంది అనమాట. మనకు ఎండా తగలకుండా, ఐస్ లో దుమ్ము పడకుండా మనం వైజర్ తీసుకుని కూడా బైక్ అయితే రైడ్ చేసుకోవచ్చు మామ. ఇది ఈ హెల్మెట్ కున్న స్పెషాలిటీ. ఫైనల్ గా ఈ బ్రదర్ తీసుకునే హెల్మెట్ అయితే వచ్చేసింది మామ. చూడండి మీరు, హెల్మెట్ లుక్ అయితే ఈ కలర్ లో ఉంది. మన బైక్ మొత్తం ఆరెంజ్ కలర్, అండ్ హెల్మెట్ వేరే కలర్ తీసుకుంటే బాగోదు కదా. సో హెల్మెట్ కూడా ఆరెంజ్ కలరే తీసుకో బ్రో అని చెప్పిన. సరే బ్రదర్ నీకంటే ఎక్కువ ఏం కాదన్నట్టుగా మన గురించి చెప్పేసి హెల్మెట్ అయితే తీసుకున్నాడు. బట్ హెల్మెట్ మాత్రం అదిరిపోయింది, నిజంగా చెప్తున్నా. లుక్ వచ్చేసి ఆసమ్ ఉంది. అమ్మ బుర్రపాడు, నేను చేతిలో పట్టుకుంటే నేనే ఇంకోటి తీసుకొని పోదాం అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. కానీ మన దగ్గర కొంచెం డబ్బులు ఇబ్బంది ఉంది. బట్ నేను తీసుకునే సిచ్యువేషన్ కనుక ఉంటే పక్కా ఈడికే వస్తా, పక్కా తీసుకుంటా. ఒక హెల్మెట్ అయితే తీసుకోవాలి, మంచి హెల్మెట్, బ్రాండ్ న్యూ హెల్మెట్ అయితే తీసుకోవాలి. బట్ కొంచెం టైం పడుతుంది. బట్ ఈ హెల్మెట్ మాత్రం అదిరిపోయింది మామ. దీనికి చూడండి సైడ్ ప్యాడ్స్ కానీ, లోపల అదే క్లిప్స్, వెనకాల పెట్టే క్లిప్స్ అయితే వచ్చినాయి. అండ్ సైడ్ ప్యాడ్స్ కానీ, ఇంకేందో వారంటీ కూడా వస్తుంది, దీనికి వారంటీ కార్డు కూడా వస్తుంది అనమాట. సో ఇది మామ హెల్మెట్ లుక్. వైజర్ చూసుకోండి అండ్ విండ్ వైజర్ చూసుకోండి. లోపల మన కంట్లో దుమ్ము పడకుండా అయితే ఉంది. అండ్ చూసుకున్నారనుకో పైన హంటర్ అనే పేరు సూపర్ ఉంది. ఇంకో పేరు వచ్చేసి ఆక్సార్, యాక్చువల్ నేమ్ వచ్చేసి ఆక్సారే. ఈ క్లిప్ని అయితే ఈ విధంగా వెనకాలైతే సెటప్ చేసుకోవాలి. ఈ క్లిప్ సెటప్ ఈ విధంగానే. సో ఇది గైస్ మన హెల్మెట్. ఇప్పుడు చలో
మనమైతే ఇదే హెల్మెట్ని అయితే తీసుకొని పోతున్నాం మామ. ఇక చలో ఇదే హెల్మెట్ మన బ్రదర్ అయితే తీసుకుంటుండు. సో ఈ హెల్మెట్ గురించి యూజ్ చేసిన తర్వాత ఆ బ్రదర్ని రివ్యూ అయితే అడుగుదాం. 2 or 3 days యూజ్ చేసిన తర్వాత మనమైతే ఆ బ్రదర్ని రివ్యూ అడిగి పెడదాం. ఈ హెల్మెట్ మనం తీసుకుంటున్నాం, దీనికి ఏమైనా ఆఫర్స్ లేవా, ఏమైనా ప్రొడక్ట్ అయితే ఇయ్యరా అని అడిగినా, సో ఎందుకు ఇయ్యను బ్రదర్, దాంతోపాటు 2 క్లీనర్స్ అయితే ఇస్తా. ఒకటి చైన్ లూప్, చైన్ కోసమే బైక్, చైన్ కోసమే బైక్. ఏ బైక్ అని అడిగిండు, ఏ బైక్ అని అడిగిర్రు, చైన్ ఇంపార్టెంట్ కాబట్టి చైన్ కోసమే వాళ్ళు ఒక చైన్ లూబ్ అండ్ చైన్ క్లీనర్ అండ్ ఒక బ్రష్ అయితే ఇచ్చిరనమాట. ఈ హెల్మెట్ తో పాటు వచ్చే ప్రొడక్ట్స్ అయితే అవి అనమాట. అండ్ ఒక సంచి అండ్ ఒక పెద్ద డబ్బా అవన్నీ అయితే వస్తుంది. సో ఈ హెల్మెట్ కోసం. అండ్ ఈ హెల్మెట్ చూడండి ఎంత క్వాలిటీగా ఉందో. ఆ బ్రదర్ అయితే మాట్లాడతాడు అనమాట, ఆ బ్రదర్ మాటల్లోనే తెలుసుకుందాం. గైస్, ఇట్లాంటి హెల్మెట్స్ మీకు కావాలంటే, లైక్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకుంటే ప్లీజ్ విజిట్ రోడాక్స్ రైడర్. అండ్ మీరు మేడిగడ్డ వినోద్ ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేసినారంటే మంచి కంటెంట్ వస్తుంది. కంటెంట్ వచ్చిందంటే మీకు ఫుల్ టైం పాస్ అవుతుంది. మన ఛానల్ దగ్గరికి వస్తే మన డిస్కౌంట్లు 100%. బాయ్ ఛానల్ నుంచి మేడిగడ్డ వినోద్ అని ఎవరన్నా మన ఈ ఛానల్ చూసి వచ్చినా అంటే అన్నకి ఏమేమి ఇచ్చిన కాంప్లిమెంటరీ బాయ్. 2 box ఇది చైన్ క్లీనర్ ప్లస్ ఇంకోటి కూడా ఇచ్చినాం. సో నార్మల్ అయితే 2 products ఇస్తాము. అన్న వాళ్ళకైతే మంచిగా 3 products అయితే ఈ హెల్మెట్తో పాటు వచ్చినాయి. ప్రతి హెల్మెట్కి ఆఫర్ అయితే రాదు, ఓన్లీ యాక్జోర్ ఎస్ఎంకి ఈ 2 హెల్మెట్స్ ఈ బ్రాండ్స్ అయితే మనము ఇవి ఆఫర్స్ అయితే అప్లికేబుల్ ఉంటుంది. సో ప్లీజ్ విజిట్ రోడాక్స్ రైడర్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు డింగు డాగ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మేడిగడ్డ వినోద్ ఛానల్. థ్యాంక్ యూ. ఫ్రీ అయిపోతుంది. కాంప్లిమెంట్ రెడీ అయ్యేలా బిల్ వేయలేను, అది వితౌట్ బిల్ చేసినాం. అండ్ ఇప్పుడు గివ్ అవే గురించి అయితే మాట్లాడదాం మామ. సో మీరు గివ్ అవేలో ఏ విధంగా గెలవాలో నేను అయితే ఇప్పుడు చెప్పబోతున్నా మామ. ఏమీ చేయనక్కర్లేదు. ఈ బ్రదర్ కి 2 Instagram ఐడీస్ ఉన్నాయి అండ్ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. 2 Instagram ఐడికి మీరు ఫాలో అయి ఉండాలి అండ్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. సో యాజ్ ఇట్ ఈస్ పేరు అయితే అదే. 2 Instagram, ఒక Instagram పేరు వచ్చేసి టింకు టాక్స్ అనమాట, ఇంకో Instagram పేరు వచ్చేసి ఈ స్టోర్ పేరే రైడర్ హౌస్ స్టోర్. ఈ మూడింటిని మీరు ఫాలో, సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని ఈ బ్రదర్కి అయితే సెండ్ చేయాల్సి వస్తుంది. టింకు టాక్స్కి అయినా లేకపోతే రైడర్ హౌస్కి అయితే సెండ్ చేయండి. సో అండ్ ప్రతి వీడియోకి అంటే మ్యాక్సిమం మీరు నిజంగానే ర్యాపిడో నడుపుతున్న వాళ్ళు అయితేనే, అది కూడా మీరు అందులో గెలవాలి అనుకుంటే నా ర్యాపిడో నడుపుతూనే ఉండాలి, మీ స్కోర్ కూడా చూస్తాడు. అదే మీకు మీ హిస్టరీ అయితే ఉంటుంది కదా, ఆ హిస్టరీ కూడా చెక్ చేసుకున్న తర్వాతనే మీకైతే విన్నర్గా అనౌన్స్ అయితే చేస్తాడనమాట. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, పక్క ర్యాపిడో నడిపే వాళ్ళకు ఈ వీడియో అయితే షేర్ చేయండి, హెల్మెట్ అయితే గెలుచుకోండి. ఏం చేయనక్కర్లేదు. 3 ఐడీస్ ఉన్నాయి, 2 Instagram ఐడీస్, ఒకటి యూట్యూబ్ ఐడి అయితే ఉంది. ఒకటి యూట్యూబ్ ఐడిని సబ్స్క్రైబ్ చేసుకోండి, Instagram ఐడీస్ని ఫాలో చేసుకోండి అండ్ స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ దగ్గర భద్రంగా పెట్టుకోండి. అండ్ ప్రతి అప్డేటెడ్ వీడియోకి అయితే కామెంట్ చేస్తూ ఉండండి గైస్. పక్కా మీలో ఒకరు మీ గురించి ఫస్ట్ తెలుసుకుంటాడు ఆ బ్రదర్. ఏ విధంగా మీరు నిజంగా ర్యాపిడో నడుపుతున్నారా, లేకపోతే కావాలని హెల్మెట్ కావాలన్నట్టుగా చెప్తున్నారా. సో అవన్నీ చూసి ర్యాపిడో నడుపుతున్న వాళ్ళకు మాత్రమే హెల్మెట్స్ అయితే, అద్భుతమైన హెల్మెట్స్ అయితే అందిస్తున్నాడు అనమాట. ఒకసారి మీరందరూ ఆ ఇన్స్టాగ్రామ్ని విజిట్ అవ్వండి, మీకే తెలుస్తుంది. సో గైస్, అండ్ ఈ విధంగా అయితే మీరు పక్కా విన్ అవుతారు. ప్రతి ఒక్కరు అయితే విన్ కాలేరు, కానీ ర్యాపిడో నడిపే వాళ్ళకు మాత్రం మంచి సువర్ణ అవకాశమే ఇది. సో ఫ్రీగా హెల్మెట్ అయితే ఎవ్వరు ఇవ్వలేరు. సో ఈ బ్రదర్ అయితే ఇస్తున్నాడు, మీరు పోయేదేముంది, కొంచెం రిస్క్ తీసుకోండి అండ్ ఆ బ్రదర్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కా మీరు హెల్మెట్ గెలుచుకుంటారు.